రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త చర్చ మొదలైంది. ఆర్టీసీ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రచ్చరచ్చగా మారిన పరిస్థితి. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో టికెట్కు సంబంధించి ఒరిజినల్ ఆధార్ కార్డుకు సంబంధించిన చర్చ ఒకవైపు అయితే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పురుషులకు సంబంధించి వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనివ్వండి అంటూ మరొక చర్చ కూడా కొనసాగిన సందర్భం చూస్తాం. ఇక ఇంకోవైపు మరో చర్చ ఏంటంటే, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి మొర్రో అంటూ వాళ్ళు కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆర్టీసీ బస్సుకు సంబంధించి రచ్చరచ్చగా మారుతున్న తీరుకు సంబంధించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. నిజంగా కేటీఆర్కు సంబంధించి ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అంటే, ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం. ఇక్కడ పూర్తిగా కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ ఏదైతే ఫ్రీ బస్ అని చెప్పారో దానికి సంబంధించిన చర్చ తారాస్థాయికి అయితే చేరింది. 6 నెలలలో ప్రజలే తిరగబడతారు. నిజంగా తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? వాస్తవంగా నిజాయితీగా మాట్లాడితే తెలంగాణలో పోరాటం తప్పదా? రాష్ట్రం ఏర్పడి కొన్ని రోజులే అవుతున్నది, మహా అంటే 40 రోజులు అవుతున్నది. ఇలాంటి పరిస్థితులలో ప్రజల నుంచి ఎలాంటి పోరాటం రాబోతుంది? ఆర్టీసీకి సంబంధించి కోర్టుకు వెళ్ళడం, ఫ్రీ బస్కు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది పూర్తిగా రద్దు చేయాలంటూ ఒకరు మొదలెడితే, మా జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డాయంటూ ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తే, ఇంకోవైపు 6 నెలలలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం తప్పదు అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించి కేటీఆర్ విసిలిన సవాలు కావచ్చు. ఇవన్నీ జరుగుతాయా అంటూ కూడా మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. పూర్తిగా కూడా మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఇక్కడే ఉంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఏం జరుగుతుందో చర్చిద్దాం. హలో, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక చాలా మంది చేస్తూనే ఉంటారు కదా, చెప్పండి అన్న తొందరగా. అయితే అదే మరి దీనికోసమే మాట్లాడదామని ఫోన్ చేసిన. మాట్లాడండి. మొత్తం కలవలేదు. అదే మరి మస్తు కొట్లాడుతున్నావు కానీ మరి నీకు కొట్లాడినా నేను కూడా కొట్లాడదాం అనుకుంటున్నా కానీ ఏమీ లాభం లేకుండా ఇది. మరి నిజంగా నిష్పేషం ఎంత మాట్లాడదామని ఫోన్ చేస్తున్నాను. చెప్పండి అన్న, దేని గురించి? ఈ రైతు బంధు వల్లే కదా మరి. రైతు బంధు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కదా. ఈ 15 రోజులలో 10 రోజులలో పూర్తిగా పడుతుంది. ఇప్పటికే 29 లక్షల రైతులు పడ్డదని అటు మంత్రి కూడా చెప్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి కాదు, తుమ్మల నాగేశ్వరరావు. అక్కడున్నప్పుడేమో ఈ దొంగ ఆ దొంగ అది చేసిండ్రు అది చేసిండ్రు అంటే మరి 40 రోజులు అయితే పెట్టాలని కాబట్టి వీళ్ళు ఏం చేసారు? వీళ్ళు 100 రోజులు అంటున్నారు కదా, ఇంకా 60 రోజులు మిగిలి ఉన్నాయి అంటున్నారు కదా. ఇంకా 60 రోజులు మిగిలి ఉన్నారు వీళ్ళకు. ఈ 60 రోజులు అయిపోతే ఇలా మళ్ళీ మనం రోడ్ ఎక్కదామంటావా? ఇక తప్పదు పరిస్థితి, అలాంటి పరిస్థితి వస్తే మీరు రోడ్ ఎక్కాల్సిందే. అదే అంటున్నాం. మరి ఇప్పటికే సగం రోడ్ ఎక్కినాము. ఈ అడమైన ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టి ఇక 10 రోజులు 20 రోజుల నుంచి మనం కూడా రోడ్ ఎక్కబడుతుంది అందరం కలిసి. అదే అన్న, నేను వారం రోజులకి నువ్వు లైక్ చేయాలని ఎప్పటి నుంచో ఇది చూస్తున్నా. చదువుతలేదన్న, ఎందుకంటే నీకు కూడా బాగా బిజీ ఉంటుంది కదా. అవును. అన్న, నీ పేరు పేరు అన్న? నా పేరు రంజిత్ అన్న. రంజిత్ గారు, కంపల్సరీ నేను కూడా నీతో పోరాడుతూనే ఉంటా. ఇంకా వారం దాకా నేను చూస్తా, నేను మాట్లాడుతూనే ఉంటానా, నీకు ఫోన్ చేస్తూనే ఉంటానా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. హలో, నమస్తే అండి. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలం తిరుజాపూర్ విలేజ్. చెప్పండి అన్న. ఇది ఇంకా రైతు బంధువులు వాళ్ళే ఏమి పరిపాలన, ఏం రాజకీయం అన్న ఇది అర్థం కాదు. ఊర్లంతా ఘోరం ఘోరం ఉన్నది మొత్తం. ఏం పాలన, ఎక్కడ ఈ దరిద్రం మూడ కొడుకులు అంతా కలిసి అడ్డమైన పాలన తెచ్చిరన్న. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు యథార్థం ఉండే, సొంత సుఖం ఉండే. ఓకే, ఎంత ఈ పాలన ఎప్పుడు కూలిపోతుంది అనేది ఆలోచన ఉన్నది మంచి మనుషుల, ప్రతి ఒక్క విలేజ్ లో మనుషులకు. ఏం ఘోరం వచ్చింది. ప్రతి ఒక్కరికి వరకన్నా ఒక రైతు బంధు ఇప్పటి వరకు నాన్న 24 గంటల కరెంటు అంటే అది ఇప్పుడే
ఫస్ట్ కాంగ్రెస్ పాలన 9 గంటల కరెంట్లో ఉన్న దాంట్లో అంటే 4 గంటల కరెంట్ అయింది, 3 గంటలు ఉంటున్నది రోజు. ఇప్పుడు ఎన్ని గంటలు ఉంటుందన్న కరెంటు? ఇప్పుడు 6 గంటలనే ఉంటున్నది. 24 గంటలు నైట్ 7 కాకముందే పోతున్నది. అది ఏది ఇండ్లలో ఉందా లేకపోతే వ్యవసాయ భూముల కాడదా? వ్యవసాయ భూములలో. మొత్తం ఎన్ని 6 గంటలు ఉంటుందా? 6 గంటలు ఉంటున్నది. అంటే ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంచుతున్నారు? ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటది. ఓకే. ఆడ నుంచి మళ్ళీ పొద్దున్నకి 6 గంటలకు వస్తుంది. అందులో 4 గంటలు కట్ అవుతున్నది. ఓకే. అది దళిద్రమే ఉండదు. చేసిన కరియటం తేడిపోతున్నది. మరి అక్కడ అధికారులను అడిగిల్లా? ఈ అధికారులు మా ఊర్లోకి ఎవడన్నా వస్తేగా అంటే కరెంటు సంబంధించి అక్కడ సబ్ స్టేషన్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఏంది గిట్ల ఏం చెప్తారు, అక్కడ నుంచే రాంది మేమేం చేస్తాం అంటున్నారు. ఓకే. అక్కడ నుంచి రాంది మేమేం చేస్తాం అన్న. ఇంతకుముందు అంటే గవర్నమెంట్ అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండే, పాలన మంచిగా వచ్చింది, మేము కూడా ఇచ్చినాం, మాకు కూడా ఎలాంటి వార్త రాలేదు విలేజ్లోకి వెళ్ళి. ఇప్పుడు అక్కడ నుంచి రాంది మేమేం చేయగలుగుతామన్నా అని అలా. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ అన్న. హలో హలో, నమస్తే అండి. నమస్తే రంజిత్ అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను కాటడానికి వెళ్ళి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రవీణ్. చెప్పండి ప్రవీణ్ అన్న. అన్న అసలు ఏమన్నా అసలు ఊర్లో పడితే అసలు ఏం కరెంటు ఒకటే ఊర కరెంటు కట్టలు బట్టి మొత్తం అన్న అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది అన్న. అసలు ఏం గవర్నమెంట్ అయితే అర్థమైతలే. అసలు ఏం చేస్తే అవుతుంది ఇంతకు. అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు ఎన్నుకున్నారు? మా సైడ్ మాది అసలు మాది నార్కల్ సైడ్ అన్న, మాది కొల్లాపూర్. మా సైడ్ లో కొంచెం వ్యతిరేకత వల్ల కొంచెం ఏసీ మా సైడ్ వాళ్ళు అనుకున్నారు ఒక ఈ ఇది ఒక్కటి పోయిందంటే మాకు ఒక మామూలుగా గెలిస్తే ఇట్లా ఈయన పోవచ్చు, కేసీఆర్ ఉండొచ్చు అని ఒక ఒపీనియన్ ఓట్ చేశారన్న వాళ్ళు మా సైడ్ లో మొత్తం. కాకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అయితే అని ఎవరు అనుకోకుండా మా సైడ్ లో యాక్చువల్ గా ప్రాబ్లం ఉండదు, మొత్తం ఇదే ఉండేనా, కొంచెం వ్యతిరేకత ఉండే. దాని వల్ల ఓట్ వేస్తే కొంచెం ఆయన ఒక్కరు పోవచ్చు, పైన పెద్ద అట్లే ఉంటాయని అనుకున్నారు. కానీ చాలా మోసపోయిన జనం మా సైడ్ అందరూ అట్లనే అనుకుని ఈ రోజు కేసీఆర్ ఓడిపోయింది. అసలు ఏమన్నా జరిగితే ఏమన్నా అయ్యేది ఉంటే 6 నెలల్లో ఏమన్నా చేంజెస్ ఉంటే బాగుండే అన్న. అసలు అంటున్నారు మామూలుగా జనాలు అయితే అనుకుంటున్నారు 6 నెలల కంటే గవర్నమెంట్ నిలవడం అని చెప్పి. ఇదే కన్ఫర్మ్ అయితే చాలా బాగుండే అన్న. అన్న మీరు చాలా చెప్తున్నారు అన్న. అసలు మస్తు మాకు చాలా నచ్చారు. అసలు నేను నమ్మలేకపోతే మాట్లాడుతున్నా అని. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఎగ్జాక్ట్ అన్న. అసలు అన్న మీకు కాల్ చాలా మొత్తం హ్యాపీ అన్న. అన్న మీరు ఇట్లే ఫైట్ చేయండి అన్న, నేను సపోర్ట్ ఇట్లే చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మాచిరెడ్డి చౌరస్తా నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. అయితే అన్న ఇది ఎట్లా అవుతుంది, ఏమైతుంది అనేది ఉల్టా పల్టా అయింది. ఎందుకు అన్న ఇది అంటే మీరు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమైతుంది? ఏదో అనుకున్నాం ఒకటి, కానీ ఇంకో రకంగా అవుతుంది. ఎందుకు అవుతుంది అట్లా అంటే మీరు ఏమనుకున్నారన్నా? అంటే మంచి జరుగుతుంది అనుకున్నాము. ఏమైతుంది మరి ఇప్పుడు? ఇప్పుడు మామూలుగా మనం మొన్న అవి మనము ఫాము లింపిస్తున్నాం కదా, మన అభయస్థం ఫామ్ ప్రజాపాలనది, అది అవి కచ్చరకుండా కనిపించినా అవి నూక్కోపోకుండా ఒక ఆటో డ్రైవరో లేకపోతే ఏదో ఒకటి కనిపించింది. మరి ఎందుకు అట్లా ఎందుకు చేస్తుర్రు, ఏం చేస్తుర్రు అనేది అర్థమైతలేదు. అయితే మామూలుగా ఇంతకు ముందు ఉన్నది మంచిది అని అంటలేను, ఇప్పుడు ఉన్నది అని మంచిది అంటలేను. మరి మనకు మంచి జరగాలన్నా ఒకటి, నేను రైతునే ఒకటి. ఓకే. అయితే నేను నా పేరు పొట్టి పాస్బుక్ లేదు, ఏం లేదు. మామూలుగా నేను మన ఇది అంటారు, ఇది మన ఈ వేరే మా బాపు అన్నదమ్ముల మీద పట్టా ఉంది. అయితే వాళ్ళ పేరు పొట్టి వేసుకుంటాను నేను ఎప్పుడైనా, వరి గాని వడ్లు గాని, రైతునే. కానీ కాకపోతే ఇది ఎందుకు జరుగుతుందన్నా ఇట్లా ఏం జరుగుతుందన్నా? మరి ఎందుకు మరి ఇట్లా? రైట్. హలో నమస్తే అండి. హలో
హలో అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మాది నాగర్ కర్నూలు జిల్లా నాగం మండలం గగ్గలపల్లి విలేజ్ నుంచి అన్న. ఓకే, చెప్పండి అన్న. మేము ఒక ఆటో కార్మికులం అన్న. చెప్పండి అన్న. ఇప్పుడు ఈ మహాలక్ష్మి వల్ల మా పరిస్థితులు అయితే దారుణమైనవి. ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు టీఆర్ఎస్ రెచ్చగొడితేనే రెచ్చిపోతా ఉన్నారు, కానీ ఆటోల పరిస్థితి బాగాలే ఉన్నాయని మామూలుగా కించపరిచినట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు యూనియన్ లీడర్లతో 14 మందితో చర్చ జరిపారని అంటున్నారు, కానీ ఏం చర్చ జరిపారు, ఏం జరిగిందని ఇప్పటికి అర్థం కావట్లేదు. ఓ డ్రైవర్ ఊరేసుకొని చనిపోయా, ఓ డ్రైవర్ గుండె పొడుకొని చనిపోయా, వాళ్ళ ఊరే మాట్లాడట్లేదు ప్రభుత్వం. ఓకే, అప్పుడు తెలంగాణ రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 1200 మందిని బలి ఇస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మా ఆటో డ్రైవర్లను బలి తీసుకొని కొనుక్కున్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటోలో డ్రైవర్. ఇప్పటికి మా కుటుంబాలు పోషించుకుని కూలి ల్యాండ్ పోతున్నాం, అయినా మాకు బతికించుకోలేకపోతున్నాం. దాదాపు ఒక 3 లక్షలు అప్పు ఉంటాను నేనే. బండి నడిచే వారం పన్నెండులు అవి కట్టుకుంటే చెలామని చేసుకునే వాళ్ళము. ఈ రోజు 3 వీలన్నా చిన్న పిల్లలను బతికించుకోవాలంటే పరిస్థితి దారుణమైంది. బండి బయటికి తీసే పరిస్థితి లేదు. ఒకవేళ బండి బయటికి పొరపాటున కిరాకి పోయినా ఉంటగా రోడ్ల మీద పోలీసు వాళ్ళు ఆగడాలు, ఆటో వాళ్ళు ఆగడాలు మరి దారుణమైపోయినా. రోజుకు 4 ఫిట్టింగ్ కేసులు అని చెప్పేసి ఓకే, ఈ ఫిట్టింగ్ కేసుల వల్ల బండ్లు ఇంకా దారుణం అయిపోయినాయి. బండ్లు బయట పరిస్థితి లేదు. ఈ మన ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తులు అని చెప్పేసి తీసుకుపోయి మా బయోడేటా రోడ్ల మీద దిగింది. ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి దిక్కు లేదు. ఈ ఎంపీ ఎలక్షన్ల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఆ వ్యతిరేకత కోసం ప్రజాపాలనని పెట్టేసి మా బయోడేటా తీసుకుపోయి రోడ్లు వేసేది తప్ప ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు. మేము లాస్ట్ వస్తే కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకేం లేదన్న మా దగ్గర. ఓకేనా, కానీ మీరు అట్లా మాట్లాడద్దు, ఎందుకంటే ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు కదా. ఇంకా మరి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు చిన్న పిల్లలు పోషించుకోలేనప్పుడు బతికి లాభం లేదు కదన్నా. ఇప్పుడు మేము బతుకు తెరువు కోసం మాకు ఎలాంటి ఉపాధి లేకనే అప్పులు చేసి పిల్లల పైన ఉన్న పుస్తకాలు అమ్ముకొని తెచ్చుకొని బండి తెచ్చుకొని నడుపుకుంటున్నాము. ఇప్పుడు మేము బండి తెచ్చుకోవడానికి లక్షలు పెట్టి తెచ్చుకున్నాము. ఆ బండిని అమ్ముకోవడానికి కోసం ఎవరు కూడట్లేదు. ఇప్పుడు లక్షలు పెట్టి బండి తెచ్చుకొని ఇంటి ముగ్గలు పెట్టుకొని దాన్ని ముఖం చూసుకుంటూ ఉండి పిల్లలను బతికించుకోలేకపోతే మరి మాకు ఏం మార్గం ఉందన్నట. చూద్దాం, పోరాటం చేద్దాం, ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం, ఏదో ఒక న్యాయం చేయమని అడుగుదాం, కానీ మరణం అనేది కాదు కదన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఈ ఎంపీ ఎలక్షన్ల కోసం మీరు అసలు మాట్లాడాలన్నా ఇంకా ఏమైనా జరిగితే మాకు న్యాయం జరగాలన్నా చేయాలన్నా ఈ ఎంపీ ఎలక్షన్లు చేస్తేనే బాగుంటుంది తప్ప ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోతే అవసరం దారిపోతారన్నాడు. ఓకే, కాబట్టి మేము డ్రైవర్ ఒక నిర్ణయానికి వస్తున్నాను, ఎంతసేపు ఈ ఎంపీ ఎలక్షన్లకు చేయాలి, లేకుంటే ఏ ఒక బంధం ప్రచారం నష్టాలను కానీ ప్రచారాలు కానీ ఊర్లలో తిరగనీయొద్దు అనేది అనే విధంగా రెడీ అవుతున్నాం. రైట్ అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము ఇక్కడ మామ్నాథ్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి. ఇక్కడ మాకు ఫ్రీ బస్సులు ఏం లేవు సార్, మాకు ఎట్లా సార్? ఫ్రీ బస్సులు నడుస్తున్నాయా? ఇక్కడ మాకు అందుబాటులో లేవు సార్. ఎందుకు? ఏమైనా రోడ్ ప్రయాణము సరిగా రావట్లేదు సార్. ఇక్కడ అడగపోయిర్రా? ఇక ఎవరిని అడగాలో ఏంది, ఇక్కడ సమస్యలు బాగా విపరీత అవుతున్నాయి సార్ రోజు రోజు. అట్లానే ఇక మీకు ఫోన్ చేసినాము, ఆ రోజు గట్రా మేము ట్రై చేసినాం సార్ ఫోన్ కలవాలనేది. మీరు అక్కడ ఉంటుంది కదా మీ సంబంధించి ఆ డిపో, అక్కడ మేనేజర్ని కలవపోయారు? కలిసినాం గిట్ట చూద్దాం బాబు అది ఇది అంటున్నారు సార్. ఎందుకు, ఏంటంట సమస్య ఏందంట? ఇక కొన్ని బస్సులు తక్కువైనాయంట సార్. అవి ఎందుకు తక్కువైనాయట? ఏమో ఇక అడగాలి సార్, నిజంగా ధర్నా చేస్తే బాగుంటుంది. చెయ్యండి. అవును సార్. హలో, హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వచ్చేసి దేవరాజ్ అన్న. ఏం పేరన్నా? అన్న దేవరాజ్ నా పేరు. దేవరాజ్, చెప్పండి అన్న. చెప్పండి అన్న. అయితే ఇదే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా అన్న. అవును, ఫ్రీ బస్ పెట్టారు. అయితే అదే ఇప్పుడు ఫ్రీ బస్ లా గొడవలు అవుతున్నాయి అది ఇది అని అంటారు కదా.
అయితే ఫ్రీ బస్సు పెట్టినా ఓకే ఎక్కే వాళ్ళే ఎక్కుతారు, ఫ్రీ బస్సు పెట్టకుండా ఎక్కే వాళ్ళే ఎక్కుతారు. దానిలో గొడవలు అవుతున్నాయి అని అంటే ఇప్పుడు అన్న ఒకటి వెంబడ అది ఆల్రెడీ మాకు వెంబడ ఇక్కడ వెంబడ అని అంటే కంపల్సరీ ఇక్కడ దేవస్థానానికి వచ్చే వాళ్ళు చాలా రద్దీగా ఉంటారు. అవును, రద్దీగా ఉంటారు కాబట్టి ఏమైతుంది కదా అంటే సీట్ల కోసం ఆల్రెడీ ఖర్చు ప్లేస్తారు. ఖర్చు ప్లేస్ ఏమైతుంది కదా అంటే వాళ్ళు ఎక్కే వరకల్లా ఈ ముందుగా ఎక్కిన వాళ్ళు ఖర్చులు తీసి అవతల వారు ఇస్తారు, పారేసాలకు సీట్లు ఆపుకుంటారు. ఓకే, నా అభిప్రాయం ఏంటనంటే ఫ్రీ బస్ అయినా వాళ్ళు కొట్టుకున్నాడే ఇక్కడ, ఎందుకంటే రష్ అట్లా ఉంటది కాబట్టి ఇక్కడ దేవస్థానం కాబట్టి. ఫ్రీ బస్ కాకుండా ఒకటి ఇది ఇది ఒక ట్రాఫిక్ అంటే దీంట్లో నాకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల నష్టం కానీ ఫ్రీ బస్సు పెట్టకపోవడం వల్ల నష్టం కానీ అలాంటిది అయితే ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టారు, కొట్టుకోమని పెట్టలే ప్రభుత్వం, ప్లస్ అమ్మ మీరు ఒకరికొకరు చికెన్ పట్టుకోమని పెట్టలే. ఓన్లీ స్త్రీల కోసం వాళ్ళు కేటాయించారు, ప్రభుత్వం మంచి పథకం తీసుకొచ్చింది, అది నా అభిప్రాయం. కొట్టుకోమని అయితే పెట్టదు కదా ప్రభుత్వం ఏదైనా కూడా. ఒకటి ఇంకొకటి అన్న, మీరంటే నాకు చాలా అభిమానం, మీ మాట తీరు గాని మీరు చేస్తున్నటువంటి జర్నలిజం లో కానీ నాకు చాలా వరకు నచ్చింది. ఇంకొకటి ఏందనంటున్నా, మీరు ఒకటి రేవంత్ రెడ్డి గారు అంటే నేను అట్లానే అని చెప్పేసి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటలేదు, నేను ఒక సామాన్య పౌరునిగా మాట్లాడుతున్నాను. చెప్పండి నో ప్రాబ్లం. విషయం ఏంటనంటే మీరు రేవంత్ రెడ్డి గారు 30 రోజులు అయింది ఏమైంది అని అంటారు. ఒకటి అన్న 30 రోజులలో వాళ్ళు ప్రభుత్వం 6 గ్యారంటీలు పెట్టింది కాదనట్లేదు, 6 గ్యారంటీలు పెట్టింది. 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేయాలన్నటువంటి ఒకటి ఆలోచన వాళ్ళు చేసారు. ఒకటి ఏంటి కదనంటే ఇదే మన కేసీఆర్ గారు అలాంటి పథకాలు ఎన్నో ఇచ్చారు. దాదాపుగా నేను దాంట్లో ప్రతి దానికి నేను ఎలిజిబులే, ప్రతి పథకానికి నేను ఎలిజిబులే. ఏందనంటే ఒకటి దళితుని సీఎం చేస్తానన్నాడు, తర్వాత ఏమన్నాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తర్వాత ఏమన్నాడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇట్లా ప్రతి పథకాన్ని కూడా పెడుతూ వచ్చారు వాళ్ళు. అలా ఏ ఒక్కటి సామాన్య దగ్గరికి ఏరిందన్న, ఏ ఒక్కటి సామాన్య దగ్గరికి. నేను ఇంకొకటి అన్నా రంజిత్ అన్నయ్య, చెప్పండి అన్న. అట్లా అని చెప్పేసి నేనేదో కాంగ్రెస్ పార్టీ కాదు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ అన్న, నేను ఏమంటున్నా అంటే చిన్న లాజిక్ మనం మర్చిపోవద్దు. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి డెడ్ లైన్ పెట్టలే, ఫస్ట్ వన్ ఒకటి. రెండోది తాను దళిత సీఎం చేస్తా అన్నాడు, మీరు అన్నట్టుగా చాలా హామీలు ఇచ్చిండు, ఒప్పుకుందాం. మనం అవన్నీ చెయ్యలేదు కాబట్టి మార్పు పేరుతో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఒకటి ఇంకొక నేనేమంటున్నా అంటే ఇదే మనం మొదటి నుండి ప్రశ్నిస్తే మనం పూర్తి స్థాయిలో వాళ్ళు సెటరైట్ చేసుకొని పూర్తిగా ప్రజలకు ఇచ్చిన భరోసా చేయగలుగుతారు. లేకపోతే వీళ్ళు కూడా విచ్చలవిడిగా తయారైతే మళ్ళీ ప్రజలందరూ రోడ్డు మీద పడితే మనం చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది కదా, దానికోసం అంతే. అన్న ఇంకొకటి చెప్పండి అన్న. ఇంకొకటి విషయం ఏంటంటే ఇవాళ మీ సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ మంచి వర్తమానాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. ఒకటి ఏంటి కదానంటే ఇవాళ ఆల్రెడీ దాదాపుగా మీరు చాలా మంచి అవేర్నెస్ ప్రజలలో తీసుకొస్తారు కాదనట్లేదు. నేను నా వర్షంలో నేను ఏమంటున్నానంటా, మీరు ఇప్పుడు పెట్టాడు అనేది ఇంకొకటి, ఈ మంత్రులు ఏ పని చేయలేదు, ఈ మంత్రులు ఏ తెలంగాణలో పోరాటలేదు, ఈ తెలంగాణ ప్రభుత్వం కొరకు తెలంగాణ ఏర్పాట్ల కొరకు వీళ్ళు పోరాడేది కాదు. మీరు ఒకటి నేను దయచేసి నా పర్సనల్ గా నేను రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని ఏంటిది కాదంటే, మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఓకే, వాళ్ళు 10 ఏళ్ళు పాలన చేశారు అన్న. నేను స్వయంగా నేను చెప్తున్నా, నా దగ్గర నేను పొద్దుగా అయితే ఆల్రెడీ నేను మండల ఆఫీస్ లో అక్కడెక్కడ జరుగుతా, నేను దగ్గరుండి రైతులను చూసిన. సరే మీరు ఒకటి పెట్టు ఫోన్ ఏం పెడతారనంటే, మీరు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్లస్ ఇవ్వాలి ఎంత భూమి నష్టపోయారు, మీకు ఎంత భూమి అన్యాయం జరిగింది ధరణి వల్ల, ప్లస్ తెలంగాణ ఏర్పడడం వల్ల ఏం నష్టం జరిగింది అని అడుగురు. ఎందుకు నేను చెప్తున్నానంటానా, స్వయంగా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, నేను కలెక్టర్ దగ్గరికి పోయినా, నేను ఒక సామాన్యుడు, నేను ఏంటిది కదా అంటే భూమి వేరేటైన కబ్జాలు ఉన్నారు, ప్లస్ ఎప్పుడైతే ఇప్పుడు పాత పాస్ బుక్లు ఉన్నాయి, ఆయనకు పహానీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. రైట్ అన్న, ఒక్క మాట మీరు చెప్పేది నాకు అర్థమైంది. నేను మాట్లాడే చెప్పండి. విషయం ఏంటంటే ఆల్రెడీ ఆయనకు అన్ని ఉన్నాయి, టోటల్ గా కబ్జాలు కూడా అతనే ఉన్నాయి. ఏమైంది కదా అంటే ఇతని భూమి ఆయనకి భూమి లేదు, ఏం లేదన్న, ఈ ధరణి వల్ల ఆయనకి భూమి వచ్చేసింది. ధరణి వల్ల భూమి వచ్చింది, వాడి వాళ్ళు ఏం చేసిండనంటే ధరణి వల్ల భూమి వచ్చింది, వాడి పాస్బుక్ వచ్చింది కాబట్టి వాడు వేరే పట్ట చేసిండు, కానీ కబ్జాలో ఈతనే ఉన్నాడు. నేనేమంటున్నా, ఒకటి మీ జర్నలిజం మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు సరే అన్న, ఎవ్వరు పోరాడిరు
ప్రతి ఒక్కరు పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఎవరు పోరాడిరు ఏమైందనే తర్వాత ఆప్షన్. ఈ మంత్రులు తెలంగాణ పోరాటంలో ఉన్నారా లేరా అనేది ఉన్న మంత్రులతో చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చేయవలసిన బాధ్యత మంత్రులకు ఉన్నది, ఎమ్మెల్యేలకు ఉన్నది, ప్లస్ మంత్రులకు ఉన్నది. అది ఎందుకనంటే లేకపోతే ఇలా కేసీఆర్ ఎవరినైనా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎలాగనైతే పక్కకెట్టారు అన్న. ఇవాళ రేవంత్ రెడ్డి పాటనో రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇవ్వలో ఎట్ట కాదు, ప్రజలల్లో కంపల్సరీ ఇవ్వలు ఏం చేస్తారు అనేది చాకచక్యంగా వాళ్ళు చూసి ఓటేసారు. ఇలా ఎవరు ఏం అన్న ఒకటి నేను చెప్తాను, కాంగ్రెస్ నా టీఆర్ఎస్ శత్రుత్వం కాదు, కాంగ్రెస్ మిత్రుత్వం కాదు, లేకపోతే ఏదో బీఎస్పీ అదేదో ఇవ్వను కాదు. నేను ఇలా ఒకటి ఏం చూస్తున్నానంటే అన్న, రేపు బిర్యానీ తింటా అనేది తర్వాత ముచ్చట. నేను ఇవాళ నాకు ఆకలి అయినప్పుడు పాచిపోయిన అన్నం దొరికినా కూడా గిరానికే చూసుకుంటాను. నాకు ఇప్పుడు ఆకలి అవుతుందన్నా, నేను తర్వాత నాకు ఆకలి అవుతుంది, ఒక అతను వచ్చి అన్నాడు సమ్మె గంట సేపడుకోవడానికి బిర్యానీ పెడతాను, నాకు ఆ బిర్యానీ అవసరం లేదు. నాకు ఇప్పుడేం దొరుకుతుంది, అది పాచిపోయిన అన్నమైనా సరే, కూర లేని అన్నమైనా సరే, అట్టైనా సరే బియ్యం కావాలని అనుకుంటా. నేనేమంటున్నాను అంటానా, నేను ఇవాళ ఆల్రెడీ ఉండడానికి ఫస్ట్ నివాసం కావాలి, ప్లస్ మనిషి కట్టుకోవడానికి బట్టలు కావాలి, తినడానికి తిండి కావాలి. ఈ 3 ఉన్నాయనంటే మనిషికి బ్రతకడానికి చాలా మేలు. అటువంటిది ఇవాళ నేను ప్రజల్లో నేను తిరిగిన కొంత మేరకు ఇలా కాంగ్రెస్ కి ఎందుకు పట్టం కట్టిరానంటే అన్న, నేను ఏమంటున్నా అంటే మీరు డైరెక్ట్ టాపిక్ చెప్పండి, చాలా కాల్స్ ఉన్నాయి అన్న. కేసీఆర్ పక్కకు పెట్టడానికి ప్రధాన కారణం ఒకటే అన్న, దొరపాలన ప్రతి ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి పథకాలు కావచ్చు, ఇచ్చినటువంటి దానిలో కావచ్చు, ఈ ధరణి వల్ల భూ బాధితులు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు మోసాలు కావచ్చు. ఎలా అన్న ఇండ్లు అన్నారు, ఎవరికన్నా ఇండ్లు. రైట్. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అబ్దుల్ సదీర్, శంకర్పల్లి, మోకిలా. చెప్పండి అన్న. అంటే 2 విషయాలన్నా చెప్పండి. నా బిజీ షెడ్యూల్ 2 విషయాలు చెప్తాను. అంటే మీకున్న రేవంత్ అన్నతో ఫస్ట్ మీరు రేవంత్ రెడ్డి గెలవక ముందు చాలా బాగా ఫీల్డింగ్ చేశారు. ఓకే. అయితే నేను చెప్పేది అంటే లైవ్ గా ఇలా చెప్పడం కాకుండా సీఎం గారితో డైరెక్ట్ టైం తీసుకుని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఒక విషయం మీతో. ఓకే. ఒకటి ఇంతే అండి, ఇంకా వేరే ఏం లేదు. మనకు అపాయింట్మెంట్ ఇచ్చే స్థితిలో లేరన్నా. ఓహో, అది ట్రై చేశారా? ఆ ప్రయత్నాలు కూడా అయినాయి. ఓకే. హలో అన్న, నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న, నా పేరు మణిదీప్ అన్న, రాజేంద్ర నగర్ నియోజకవర్గం. చెప్పండి అన్న. నార్మల్ గా ఇంతకుముందు మాట్లాడిన ఒక వ్యక్తి అంతసేపు నేను విన్నాను, గౌరవనీయులు మిత్రులు. అయితే నార్మల్ గా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే నార్మల్ గా ఇప్పుడు మీకు అధికారం నార్మల్ గా అందరికి ఇప్పుడు వేరే వాళ్ళని వద్దనుకున్న వీళ్ళకి అధికారం చేతిలో పెట్టారు కదా, వీళ్ళు చూపించాలి కదా. ఒకటన్నా ఇప్పుడు పసిపాపని మనం ఒక చిన్న పాప ఒక రోజు 2 రోజులు ఉన్న పాపని ఒక్క నిమిషం కూడా కళ్ళు ఆర్పకుండా పక్కనే ఉండి ఎవరో ఒకరు ఉండి చూసుకుంటారు. మన మణిపూర్లో ఏం పని అన్న సీఎం గారికి, మరి మణిపూర్లో ఏం పని సీఎం గారికి? పోదు కదన్నా. నువ్వు పసిపాప నీకు ఇప్పుడే వద్దు, దొరపాలన వద్దు, గడిల పాలన పోయింది అని ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొత్తం కూలగొట్టింది, అయిపోయింది. మరి పసిపాపను వదిలేసి మళ్ళీ మణిపూర్ ఎందుకన్నా సీఎం కి? అటెందుకు పోవాలి? ఎవరు రాహుల్ గాంధీ ఆఫ్టర్ ఒక ఎంపీ, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట అది కాంగ్రెస్ నుంచి కూడా 1957 నుంచి గెలుస్తున్న వాయనాడ్ నియోజకవర్గంలో గెలిచిన ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ. అధ్యక్షుడా పార్టీకి కాదు. మరి ఆయన దగ్గరికి ఎందుకన్నా? ఆయన బాధ్యుడు న్యాయయాత్ర అయింది, అక్కడికి సీఎం పోవడం అయింది, ఎందుకు పోవాలి? 8055 ఏ నుంచి వచ్చింది, ఎందుకు ఇస్తారు 8055? సార్ రేవంత్ పర్సనల్ గా గిఫ్ట్ ఇచ్చింది అనుకుందాం అన్న, రేవంత్ పర్సనల్ గిఫ్ట్ ఇచ్చింది అనుకున్నావు. మీ చెల్లెలు 25 లక్షల వాచ్ పెట్టుకున్నది, 30 లక్షల వాచ్ పెట్టుకున్నది, ఇంతమంది ఎందుకు ఆమెను ఎందుకు ట్రోల్ చేసారు? మరి అప్పుడున్న పరిస్థితులలో అది ఆమె వాళ్ళ హస్బెండ్ ఇచ్చింది కదా గిఫ్ట్. మీకు అప్పుడు ఆ క్వశ్చన్ ఎక్కడ రీచ్ చేయడానికి మీకు ఎక్కడ రైట్స్ ఉన్నాయి మరి? అండ్ ఆ తర్వాత అది కాకుండా 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అమలైందన్న, ఆమోదయోగ్యమయ్యే ఆ గ్యారంటీలు ఏమన్నా అల్టిమేట్లు ఉన్నాయన్న వీటిలో? 2500 వాళ్ళకి అది వర్కౌట్ కాదు. ఒకవేళ వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అమలు చేస్తామన్నారు కానీ 100 రోజుల ముచ్చట ఎక్కడ మాట్లాడలేదన్న. 100 రోజులలో అమలు చేస్తామని చెప్పలేదు. ఏదో 1-2 నియోజకవర్గాలలో అది పిచ్చాపాటికి ఏదో మాట్లాడుకున్నప్పుడు చెప్పారు కానీ అల్టిమేట్లీ వీళ్ళు 100 రోజులలో 120 రోజులలో 3 నెలలు మాకు టైం ఇవ్వండి, 4 నెలలు మాకు టైం ఇవ్వండి వీళ్ళు చెప్పలేదు. December 9 అన్నారు, ఎటు పోయిందన్న? December 9, January 9 పోయింది, ఇంకో February 9 ఉన్నది.
ఫిబ్రవరి 9 ఉన్నది. ఇప్పుడు ఆటో వాళ్ళకి సరే అన్న, మళ్ళా స్త్రీలకు అది ఉచితం ఇవ్వద్దంటే మళ్ళీ మిసాజినిస్ట్ వీడు స్త్రీ వ్యతిరేకి అని అంటారు. నార్మల్ గా ఎవరు అది ఛానల్ అయినా అంటారు, మనల్ని అంటారు అన్న, వ్యక్తినైనా అంటారు. ఇప్పుడు ఆటో వాళ్ళకు భరోసా కల్పిస్తారన్నారు. ఆటో వాళ్ళకు భరోసా మాక్సిమం ఎంత కల్పిస్తారన్న? అవతల సీఎం ఎవరు ఆయన జగన్మోహన్ రెడ్డి 15,000 ఏదో ఇస్తున్నాడు అన్న. అవును, సంవత్సరం మొత్తం మీద 15,000 వీళ్ళకి ఏం సరిపోతాయి అన్న? భరోసా అంటే మాక్సిమం ఒక 5 లక్షలు ఇస్తారన్న వీళ్ళకి సంవత్సరానికి. ఆటో వాళ్ళకు ఇవ్వలేరు. భరోసా ఏ విధంగా ఇస్తారన్నా? ఇంకొకటనా, సమీక్ష చేయమని, సమీక్షలు చేయండి వాటి గురించి అని చెప్పేసి అడుగుతున్నాం. సమీక్షలు చేయండి అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ సమీక్ష చేసిందా? సమీక్ష చేసి మీకు రిజల్ట్ ఇచ్చిందా అంటే అందుకనే కదా మీకు ఇచ్చింది చేతికి, ఇప్పుడు హ్యాండ్ కి. మీరు చెప్ప వాళ్ళు సమీక్షలు చేసి వాళ్ళు రిజల్ట్ ఇవ్వలేదు కాబట్టి కదా మీకు ఇచ్చింది. మీరు కూడా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేసిందా, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేయలేదా అని అంటే అసలు వీళ్ళకు నార్మల్ గా ఈ ఆమోదయోగ్యమయ్యేటివి అల్టిమేట్లీ ఇవి ఈ సర్టెన్ టైంలో చేస్తాం. ఓకే, ఈ సర్టెన్ టైంలో చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక్క మంత్రి ముందుకు వచ్చి చెప్పినా ప్రజలు కొంచెం చల్లబడతారు. అసలు అది నార్మల్ గా రాజేంద్ర నగర్ లో మీ సేవ పక్కన ఉన్న ఒక దాంట్లో ఇవి చేసిరన్న, ఏవి మన ప్రజాపాలన ఇవి చేసారు అన్న. మాకు 2 గంటలు ఇచ్చిరన్న. 2 గంటలు ఆ పిల్లలతో నేను మాట్లాడితే మాకు 2 గంటలు టైం ఇచ్చారన్న, 1000 రూపీస్ ఇస్తారన్న, మొత్తం ఒక 25 ఎంట్రీస్ చేసుకుని వెళ్ళిపోవాలన్నా అన్నారు. 25 ఎంట్రీస్ 2 hours లో అయిపోతాయి కదా తమ్ముడు అంటే, 2 hours కి 1000 రూపాయలు వస్తున్నాయి అన్న, అందుకని కొంచెం టైం పాస్ చేస్తున్నాం అని అన్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకుపోయి ఇది కూడా ఉందంట అన్న వాళ్ళ దగ్గర. అంటే ఇంటికి తీసుకోపోవచ్చు అంటే ఇంటికి తీసుకుపోయి ఇంట్లో కూడా ఎంట్రీ చేసుకోవచ్చు అన్న. మా ఇంట్లో కోడలు ఉన్నదన్న, మా ఇంట్లో ఒక 2.5 సంవత్సరాల కోడలు ఉన్నది. నేనే ఇంటికి తీసుకుపోయి ఎంట్రీ చేస్తే మా కోడలు వచ్చేసి వాటి మీద వాటర్ పోస్తుంది, లేకపోతే ఒక స్కెచ్ ఉంటే స్కెచ్ పెన్ తో గీస్తుంది. ఆ లబ్ధిదారు కావాల్సిన పరిస్థితి ఏందన్నా? ఫ్లైఓవర్ల మీద దొరుకుతాయి, ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి. సరే గవర్నమెంట్ ఏదో దానికి ఒక ఇనిషియేటివ్ తీసుకుందామని అనుకుందామన్నా, కాకపోతే వీళ్ళకి ఫైనల్ గా ఏం చెప్తారు? చాలా మంది కాలర్స్ ఉన్నారు అన్న. ఇవి ఆమోదయోగ్యం అయితే 100% కాదన్న. ఆమోదయోగ్యం అయితే మాత్రం 100% ఏదో ఒక మినిస్టర్ ముందుకు వచ్చి ఈ టైంలో ఈ సర్టెన్ టైంలో జరుగుతాయని చెప్పాలన్నా. థ్యాంక్ యూ. హలో 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 హలో, నమస్తే అండి. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. చెప్పండి అన్న. రైతు బంధు వాళ్ళేదాను. ఎందుకు అడిగిర్రా? అడిగినాం సార్. ఏమంటున్నారు? ఏమో పడతాయి, ఇక రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి. రైట్ అన్న, థ్యాంక్ యూ. హలో నమస్తే రంజిత్ అన్న. అన్న నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నా పేరు రాజన్న, నాది మల్కాజ్గిరి అన్న. చెప్పన్నా. ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది ఉందన్న. రోజు నేను గాంధీ హాస్పిటల్ వరకు పనిచేస్తాను. ఓకే. ఈ రీసెంట్ గా ఒకటి అనుభవం అయిందన్న. ఏంటంటే వాళ్ళు లేడీస్ ఇంత ముందుకు ఒక బస్ లో మధ్యలో ఉంటారన్న. అటు సైడ్ లేడీస్ కూర్చోవాలి, వెనక సైడ్ బాయ్స్ కూర్చోవాలన్న. ఇంత ముందుకు సీట్ టీం పెట్టినప్పుడు. అవును. అయితే ఏం చేస్తున్నారంటే వెనక సైడ్ కూడా లేడీస్ కూర్చుంటున్నారు అన్న. ఇప్పుడు ఇంతకుముందు బస్ లో ఉంటుండే అన్నాడు మహిళలను గౌరవించాలని. ఇప్పుడు పురుషులను గౌరవించాలని రాయాలన్న. అట్లా ఉంది, అంత ప్రాబ్లం ఉంది. చాలా అంటే చాలా సఫర్ అన్న. అసలు వాళ్ళు ఎవరు కూడా లేస్తలేరు. మనల్ని వెనకటోర్లకి వెళ్ళి చేస్తున్నారు. ఎంత అంటే అంతే. దీని వల్ల ఆర్టీసీకి లాభం ఉన్నది తప్ప మన సామాన్య ప్రజలకు మాత్రం కాదు, పురుషులకు మాత్రం చాలా ఇబ్బంది ఉందన్న. ఏమంటున్నారు అన్న కండక్టర్లను అడిగితే? అసలు పట్టించుకోవట్లేరు అన్న. ఇంత ముందు కన్నా పట్టించుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు అమ్మ ఇక్కడ వెనక సైడ్ రావద్దు, మీరు ముందటి సైడ్కి వెళ్ళి ఎక్కాలి, లేడీస్ వెనక సైడ్ జెంట్స్ ఉంటారు, ఇబ్బంది అవుతుంది మీరు అన్న. ఇప్పుడు అట్లా కూడా చెప్పట్లేదు ఆడు. కనీసం ఒక స్టాప్ లో కూడా బస్ ఆపట్లేదు. మా మాల్కాజ్గిరికి ఇక్కడే కదా సార్, జస్ట్ 2 kilometers 3 kilometers ఉంటుంది కదా సార్. ఒక్క బస్ కూడా ఆపడు వాడు. పొద్దున పూట అయితే మొత్తం 10 మంది లేడీస్ కాగానే వెళ్ళిపోతూనే ఉంటుంటాడు చూసి. మళ్ళీ ఇంకొకటి రీసెంట్ గా ఒకటి జరిగింది సార్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ గా మా మాల్కాజ్గిరిలో ఎవరైనా లేడీస్ బస్ ఎక్కిరు అనుకో, వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు మెట్టుగూడలు దిగిపోతారు కదా సార్, వాళ్ళు సికింద్రాబాద్ టికెట్ కొట్టుకుంటుండ్రు 0. అట్లా ఆర్టీసీకే లాభం అయిపోతుంది కదా సార్. ఇది జరుగుతున్నది, చాలా ఘోరంగా ఉన్నది. ఏవో పిటిషన్ కూడా వేసిరంట కదా సార్. దానికి కూడా మనం కొంచెం చేయాలి సార్. ఓకే రైట్ అండి. హలో
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అదే నిజాముద్దీన్ అన్న. చెప్పన్నా. అన్న ఇది మన రైతు బంధు అనేది కానీ ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ పడలేదు. ఓకే, అది ఒక పక్కన పెట్టేసండి. కానీ పోయి మనం ఇసుంటోళ్ళకి ఎంచుకున్నామంటే మనం తీసుకోపోయి పక్క ఇంట్లో ఇచ్చేసినట్టు ఇచ్చేసినాం. ఇప్పుడు మనం రూపాయి సంపాదించుకుంటున్నాం, దాంట్లోకి తీసుకోపోయి మనకి వాళ్ళకి ఇస్తున్న మంది వాళ్ళు తీసుకుంటున్నారు, చాలా మనకి ఇస్తారు. ఆల్రెడీ 10 years బ్యాక్ ఇదే జరిగింది. ఈ ప్రజలకు ఎందుకు అర్థం కాదు, తెలంగాణ ప్రజలకి ఒక డౌట్. అంటే మనం మళ్ళీ అదే సిచ్యువేషన్ వద్దామండి. సో 10 years బ్యాక్ అప్పుడు ఎట్లా ఉంటుంది, మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది. ఓకే ఓకే, రైట్ అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నరేష్ అన్న, ఆలయం. చెప్పు నరేష్ భాయ్. ఏందన్నా రైతుల పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోయింది. ఏమైందన్న? కరెంట్ వస్తలేదు, రైతులు మళ్ళీ ఎరువుల కోసం చెప్పులు అయిన పెట్టే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు రైతు బంధు పడలేదు. రైతు బంధు అనేది ఒక పెట్టుబడి సాయం కదా అన్న. ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి, ఆల్రెడీ మళ్ళీ చేట్ల దగ్గర అప్పులు తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది తెలంగాణ. ఓకే, రైతుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే దుఃఖం లేనోడు దుడ్డని కొన్నాడు పరిస్థితి ఉంది. మొత్తం ఘోరంగా ఉంది అన్న పరిస్థితి. ఆల్రెడీ తెలంగాణలో క్రాప్ హాలిడేలు వచ్చినాయి, అన్అఫీషియల్ పవర్ కట్స్ వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు అయిపోయినాయి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయిపోయినాయి. ఇన్ని బాధలు కూడా మళ్ళీ మొదలైనాయి. మళ్ళీ 2014 కంటే ముందు ఎలా ఉందో అలాగే తయారైపోయింది తెలంగాణ కేవలం నెల రోజులలో. కేసీఆర్ ఫామ్ హౌస్ పోతేనేమో తన సొంత ఫామ్ హౌస్ పోతే ఫామ్ హౌస్ అమ్మాయిండు. మన ముఖ్యమంత్రి గారు నెలకు 6 సార్లు ఢిల్లీ పోయినా గానీ అది తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తెచ్చుకుంటారు. అంటే తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న అదృష్టమో మరి దురదృష్టమో ఇది అయిపోయింది తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో హలో, నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్, జూకల్ మండల్ సార్. చెప్పన్నా. ఏం లేదన్నా, ఇది ఇప్పుడు హామీలు అంటున్నారు, ఏం మరి హామీలు ఎందాక వచ్చినా ఏం లేదు. అడగపోయారు రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అవును అన్న, ఇప్పుడు ఏమంటే రైతు బంధు అన్నాడు, రైతు బంధు పడలేదు. మాకు 2 ఎకరాల భూమి ఉన్నది. మీ దగ్గర ఎమ్మెల్యేని అడిగిర్రా? ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్, ఆయన ఇళ్ళ మేదకులో ఉంటాడు. ఆయన కూడా ఇప్పటి వరకు రాలేదు. కలెక్టర్ దగ్గరికి పోయిర్రా? కలెక్టర్ను కూడా అడగపోయారు? కలెక్టర్ దగ్గర పోలేదన్న. అడగండి, అందరిని అడగండి సమస్య ఏంది అని. అదే అన్న, ఎందుకంటే ఇప్పుడు మాకు హౌసింగ్ అన్నారు, హౌసింగ్ ఇది ఇస్తున్నారు, అది కూడా లేదు. పెన్షన్ అన్నారు, మళ్ళీ పెన్షన్ రాగానే 9 రోజులకు ఇస్తామన్నారు, పెన్షన్ కూడా లేదు. ఇంకా మళ్ళీ ఇది ఏమంటే ఇప్పుడు ల్యాండ్ పాస్బుక్లు ఇస్తామన్నారు, ఆ ల్యాండ్ పాస్బుక్లు కూడా లేవు. హామీలు ఇచ్చినారు, ఈ 5 హామీలు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా. రైట్, థ్యాంక్ యూ అండి. హలో హలో అన్న, నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఇక్కడ మాది నల్గొండ జిల్లా. చెప్పండి. రైతు బంధు వాళ్ళేదన్న, మాకు 2 ఎకరాల బాగుంటది, రైతు బంధు వాళ్ళేను. ఏమంటున్నారు మరి? ఏది పడుతుంది అంటారు కానీ ఏది తప్పులు లేదు సార్, లేదు. మరి ఏంటి పరిస్థితి, రైతు బంధు లేదు, కరెంటు పాడే, కరెంట్ అట్నే పోతుంది. కరెంటు ఎన్నండి 4:30 పోతుంది, 11-12 వస్తుంది అన్న. నైట్ అంటే రాత్రి కావాలి పోయింది. 2 రోజులు ప్రభుత్వం ఉన్న రోజులు 9:30 ఏనాడు బావులు కరిపోయింది తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకేనేమో అందుకని అంటారు
ఏనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నైట్ బావుల కడుపు తేళ్ళని పావుల కడుపు పోతే అట్లనే అయ్యే అవకాశం ఉందా? అన్నా అట్లనే అవుతుంది అంటారా అన్న? ఏమైతే ఉందా ఇది ఫస్ట్ ఎత్తంగా నెల కాలే 40 రోజులు కాలే ఈ కాడికి వచ్చిందంటే ఇంకా చాలా రోజులు ఉంది కానా. అవును అయితే ఉంది వాళ్ళు చేసే పరిపాలన గట్టినే ఉంది కానా. వాళ్ళు అనుకున్న ఏమున్నాయి అన్న వాళ్ళు చేసేది ఏది ఉన్నది. రైతు బంధు ఎమ్మటే మేము రాగానే ఇస్తామన్నారు. 2 లక్షలు కూడా మాపన్నారు రాదన్నారు ఏదన్నారు ఏదన్నా ఏది ముందర పడతాడు మాటలే అనే కోడలు ఉన్నట్టు. సరే అన్న, థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్నారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నారాయణపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నామన్నా. చెప్పండి అన్న. నారాయణపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. ఫ్రీ బస్సులు అనేవి ఉన్నాయి కదన్నా. అయితే అది పల్లెటూర్లకు ఎలాంటి ఉపయోగం లేదన్నా. ఎందుకొరకంటే అంత వ్యవసాయం చేసుకునేటోళ్ళు మాకు చేనుకాడికి వెళ్ళడానికి బస్ అయితే రాదు కదన్నా. అవును. మా పొలం దగ్గరికి వెళ్ళడానికి బస్ అయితే రాదు. అవును. అది శుద్ధ వేస్ట్. నాకు తెలిసి మాత్రము ఈ వ్యవసాయానికి సంబంధించి పల్లెటూర్లకు మొత్తం మాత్రము శుద్ధ వేస్ట్. ఆయన ఏదో ఓట్ల కోసం పెట్టిండు, అది చేసుకున్నాడు. ఇప్పటి వరకు రైతు బంధు రాలేదని చాలా మంది ఇప్పుడు అరిగోస పడుతున్నారు. నాలేసుకం అయిపోయింది లాగోడికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు ఆ రైతు బంధు లేదు. ఇది ఏది 200 యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పి అది లేదు. ఇట్లా చాలా రకాలుగా అనేక రకాలుగా మొత్తము దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి నాకు తెలిసి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 45 రోజులు 50 రోజులు అయింది. ఆ నుంచి ఎంత ఎనికిపోయిందంటే దగ్గర ఒక 6 నెలలు ఎనికిపోయినట్టే. ఈ ప్రభుత్వం వచ్చి 50 రోజుల్లో అయింది కానీ 6 నెలలు ఎనికిపోయినట్టే ఇప్పటికి. అవును. అంత అనిపిస్తుందన్నా. ఈ అసలు ఈ కరెంట్ బిల్ కట్టాలన్నా వద్దా నాకు అది మెయిన్ ప్రాబ్లం అన్నా. 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పాను కదా, అది అసలు క్లారిటీ లేదన్నా. ఓకే. దీనికి సంబంధించి ఎవరిని అడిగినా ఎవరు సమాధానమే చెప్పారు. మీకు ఒక 4 రోజుల నుంచి ఇది తెలుసుకుందామని చెప్పి కూడా 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నానా. ఈ రోజు లైవ్ లా దొరికింది, ఈ రోజు దొరికిండ్రు మీరు. థ్యాంక్ యూ అండి. అన్న దీని మీద ఏదైనా పరిష్కారం ఉంటుందన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు కదా, యనుమల రేవంత్ రెడ్డి గారు సారీ యనుమల రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ పార్టీకి సంబంధించి అదే విధంగా వాళ్ళ భజన మీడియా అంతా చూస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తారులేండి, అంతవరకే నడుస్తుంది ఇది. అంతే భజన హరిగోవిందం మీరు అన్నట్టుగానే. భజన హరిగోవిందం శాస్త్రాలు ఇంకా చాలా అంటారు పెద్ద మనుషులు పల్లెటూర్లలో కానీ. అవునవును అన్న. ఇంకోటి చాలా ఇబ్బంది పెడుతున్నారన్న మందిని కూడా, జనాల్ని కూడా. అప్పుడే మొన్నటికి అదేమైంది, అదేమంటారు మన అప్లికేషన్లు 6 గ్యారెంటీల అప్లికేషన్లు ఫ్లైఓవర్ల మీద, రోడ్ల మీద, పాన్ షాప్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడం అంటే ఎవరు అసలు సమాధానం కూడా చెప్పారు. ఇప్పుడు నాకు నా ఇంట్లో దొరికినావు అనుకో, ఇవి ఎక్కడం అని చెప్తే నేనేం చెప్పలేకపోతున్నా నాకు. దానిలో మీద కూడా అంత ఘోరంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. హలో నమస్తే అండి. సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మా నల్గొండ డిస్ట్రిక్ట్ మునుగోడు నియోజకవర్గం సార్. చెప్పండి సార్. సార్ ఇది ఏం లేదు, ఈ ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం. చెప్పండి సార్. ఈ ఫ్రీ బస్సు పల్లెటూళ్ళలో అనవసరంగా పెట్టారు సార్. 4 బస్సులు నడిచేవి 2 బస్సులే నడుస్తున్నాయి. ఆ 2 అసలు బాయ్స్ అనేది సీట్లు దొరుకుతాయి. చాలా ఇబ్బంది అసలు. ఓకే. దానివల్ల కొద్దిగా ప్రజలు కూడా చాలా కొట్టుకోవడం, దానివల్ల కొంత పెద్ద ఇష్యూ. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని దానివల్ల బఫర్ ఊర్లలో చాలా గొడవలు. ఇంకొకటి రైతు రుణమాఫీ అని డిసెంబర్ 9 రోజు చేస్తా అని చెప్పారు కదా సార్. దాని గురించి ఇంతవరకు ఏం లేదు, సప్పు లేదు సార్ లేదు. కరెంటు చీటికి మాటికి కట్టింగ్ బాగా కట్ అయిపోతుంది కరెంటు. ఓకే సార్ మీకు పెద్ద ఫ్యాన్ ని. మొన్న ప్రజాభవన్ దగ్గర గొడవైంది కదా సార్. అవునవును. మీ లైఫ్ నేను కంటిన్యూ అయితే రోజు ఆ రోజు మేము పోలీసు వాళ్ళ దగ్గర రానేలే కదా సార్. అవునవును. చాలా లొల్లి అయింది మిమ్మల్ని. అవును. ఆ రోజు మీకు హైదరాబాద్ లో నేను కలుసుదాన్ని ట్రై చేసినా కానీ మీరు
మీ నెంబర్ అనేది కాంట్రాక్ట్ లేదు, రాలేకపోయినాం. నో ప్రాబ్లం అండి, దీనికి వాట్సాప్ చేయండి, ఆఫీస్ లొకేషన్స్ అన్ని పంపిస్తాం. చాలా ఇబ్బంది సార్, కరెంట్ మాత్రం టూ మచ్. కరెంట్ చక్కగా ఉండట్లే. పింఛన్ టైంకి మొన్న కూడా టైంకి పెన్షన్ ఇవ్వట్లేదు. బోర్ల కాడ కరెంట్ లేదు, కొత్త పెన్షన్లు అలౌట్ చేయలేదు. ప్రజాదరణ తీసుకొని మీటింగ్ నాటి పేపర్లు తీసుకుపోయి ఎక్కడో పెట్టి రోడ్ల మీద వేసి సోషల్ మీడియాలో నేను అటాక్ బాగా ఉంటా. నా బెదిరియడం, బ్లాక్ కాళ్ళు ఇట్లా చేయడం, బెదిరించడం చాలా అన్యాయం సార్. రైట్, థ్యాంక్ యూ అండి. హలో హలో సార్, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్, నేను కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అన్న. మీకు పని పాటలు ఏమైనా ఉందా అన్న? ఎందుకన్నా, మీకు లేదా? మీకు అంటే కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇస్తుండు ఏంటి? మీకు ఏంటి కేసీఆర్ ఎన్ని డబ్బులు పంపిస్తుండు మీకు? అదే అడగండి, పంపిస్తే నిరూపించన్నా. దాంట్లో ఏమున్నది? నరం లేని నాలుక ఏదో మాట్లాడినట్టుగా నేను మాట్లాడతలేను కదా. నాలుక లేదు. కేసీఆర్ అప్పుడు కేసీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం పీకిండ్రు అన్న? నువ్వు నీ కళ్ళు కనవాలే అన్న, కళ్ళు ఏడబెట్టుకున్నావు. 20,000 వీడియోలు చేసినప్పుడు ఏడవైనా నీ కళ్ళని. రైతు రుణమాఫీలు ఒకటేసారి చేస్తున్నప్పుడు ఏం పీకిండ్రు మీరు? ఇగో అన్న, నువ్వు మాటలు జాగ్రత్తగా మాట్లాడు బ్రదర్. హలో బ్రదర్, ఒక్క నిమిషం ఆగు. నువ్వు మాట్లాడే భాష సరిగ్గా మాట్లాడు బ్రదర్. 20,000 వీడియోలు చేసినప్పుడు ఏడున్నావు అంటున్నా, ఏడవాడుకున్నావు అంటున్నా. 20,000 వీడియోలు చేసినా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద 20,000 వీడియోలు చేసినా. మరి అప్పుడు మాట్లాడని నాలుగు ఇప్పుడెందుకు మాట్లాడుతుంది? నువ్వు భాష సరిగ్గా మాట్లాడవయ్యా, నువ్వు భాష సరిగ్గా మాట్లాడు. పీకుడేంది? ఏం మాట్లాడుతున్నావు? కాదయ్యా, నీ భాష ఏంది? నువ్వు ఫస్ట్ సారీ చెప్పు. పీకుడేం మాట్లాడుతున్నావు? ఏం పదాలు ఏం మాట్లాడేది నువ్వు? మరి నువ్వు ఎందుకు మాట్లాడుతావు? ఆ భాష ఎందుకు మాట్లాడుతావు? నువ్వు ఎవడు? నువ్వు నన్ను అన్నానికి నువ్వు ఎవడవయ్యా? ఇప్పుడు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో అదే ఇన్ని రోజులు ఏడవైనావు? ఇన్ని రోజులు ఏమైనా గాజులు దొడుకున్నావా, లేకపోతే బొట్టు పెట్టుకుని ఇంట్లో వన్నావా? ఏడున్నావు ఇన్ని రోజులు? ఏడున్నావు ఇన్ని రోజులు? ఎందుకు మాట్లాడలే? ఇప్పుడేమో పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నావు. ఏంటిది నువ్వు చెప్పేది వినేదేందా? నువ్వు ఏం భాష మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ సారీ చెప్పు. నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా మాట్లాడు. నువ్వు ఫస్ట్ సారీ చెప్పు. నీకేం తెలుసా తెలంగాణలో ఇన్ని రోజులు ఏడున్నావు? ఇన్ని రోజులు ఏడున్నావు అంటున్నా. ఇన్ని రోజులు ఏడున్నావు? నేను చెప్పేది నువ్వు ఫస్ట్ సారీ చెప్పి మాట్లాడు, నేను వింటా. నీతో ఆర్గ్యుమెంట్ అవసరం లేదు బ్రదర్. నువ్వు ఫస్ట్ తెలంగాణ ప్రజలు అందరు లైవ్ చూస్తున్నారు. నువ్వు లైవ్ లో సారీ చెప్పు. నువ్వు ఎంతసేపు మాట్లాడుతావు? నీకు అన్నిటికీ నేను సమాధానం చెప్తా. ఎందుకు ఏం మాట్లాడినావు? ఏం బీకిర్రు అంటే ఏం పదం? ఏమన్నట్టు అది? నువ్వేం బీకినావు అంటున్నా. నువ్వు ఏడున్నావు? ఏం బీకినావు అంటున్నా. నువ్వు కూడా ఏం బీకినావు అంటున్నా నేను. మరి మేము బీకినావు. నీ కళ్ళకు కనబడకపోతే నేనేం చేయాలి? అంటున్నా. మేమేం బీకినావు? నీ కళ్ళకు కనబడకపోతే మేమేం చేయాలి అంటున్నా. అది ప్రూవ్ చేయంటున్నా. కాన్సెన్సీకి ఏమొచ్చింది? ఇప్పుడు కొంతమంది రోడ్ల మీద బిచ్చగల్లకి అడుక్కొని తింటుండ్రు. కాదు, హలో బ్రదర్, నేను చెప్పేది మేమేం చేసినావా ఏం చేయలేదో తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. నీకు కనబడకపోతే మేము ఏం చేయలేము. నువ్వు గత వీడియోలకు పోయి ఏం చేసినావు, మేము తెలంగాణ సమాజం కోసం ఏం చేసినాం, తెలంగాణ ప్రజల కోసం ఏం చేసినాం, ఎన్ని సంవత్సరాల పోరాటం చేసినాం, ఎన్ని కేసులైనాయి, ఎన్ని నిర్బంధాలైనాయి, ఎన్ని జరిగినాయి, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ కేసీఆర్ ప్రభుత్వం గతంలో చేసినప్పుడు ఎట్లా విమర్శించినాం, ఎన్ని విషయాలను బయటలోకి తీసుకొచ్చినాం అనేది మాకు తెలిసి. నీకు తెలియకపోతే మేమేం చేయాలి? తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు. మీ మీడియా ఛానల్కి ఏమైనా వచ్చినాయేమో కానీ మాకైతే డబ్బులు. ఇంట్లో వండుకో, గాజులు దొడుకొని వండుకో. ఇగో గిసొంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఇన్ని రోజులు చేసినా ఎందుకు కనబడేవో నాకు అర్థం కాదు. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పన్నా. అన్న, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఒకటే జరిగింది అన్న. ఇంప్లిమెంట్ ఇప్పుడు ఒకటే 3% ఒకటే ఇంప్లిమెంట్ చేశారు. దాని వల్ల కూడా ప్రజలు కొట్టుకుంటారు బస్సులలో. దానికి మించి ఇంతవరకు ఒక్కటి కూడా ఫైదా లేదు. ఓకే, దానికి మించి ఇంతవరకు కూడా ఒక్కటి ఫైదా తెలంగాణ ప్రజలకు ఉపయోగం అనేది లేదు. దానికి ఇంకోటి ఒకటే ఇంప్లిమెంట్ చేశారు. దాని వల్ల కొట్టుకుంటారు ప్రజలు. అంతేనన్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో అన్న, గుడ్ ఈవినింగ్.
అన్న గుడ్ ఈవినింగ్ అన్న, చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కిషోర్ కార్తిక్ అన్న, ఇక్కడ హైదరాబాద్ లోకల్ నుంచి. చెప్పండి అన్న. రేవంత్ రెడ్డి గారి పాలన చాలా విచిత్రమైన పాలన. తర్వాత యాంకర్ అడిగిన క్వశ్చన్ కి అక్కడ దావూస్ లో ఆయన ఇంగ్లీష్ లో అడిగితేనే హిందీలో సమాధానం చెప్తుంది. అంత అర్థం లేని మాటలు, అర్థం లేని పరిపాలన. జనాలు అసలు ఎందుకు ఓటేసాం రా బాబు ఈయనకనే, కాంగ్రెస్ కి ఎందుకు ఓటేసామనే తలనోరు బాదుకుంటుంది. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా సూటబుల్ గా లేదు. సాటిస్ఫాక్షన్ లేదన్నా ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ సగానికం. ఓకే, కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉండేది. కేసీఆర్ గారి పాలనలో మనకు ఒక గౌరవం పెరిగేది. ఇప్పుడు ఇక్కడ గౌరవం లేదు, మనమే బతకడానికి వచ్చిన వలసవాదుల్లా అయిపోయింది మన పరిస్థితి. అవును, అదే నచ్చట్లేదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణమూర్తి అండి, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. నేను పక్కా తెలంగాణ అండి. కొన్ని విషయాలు చెప్తాను, దయచేసి కట్ చేయొద్దు. కొంచెం త్వరగా చెప్పండి, ఏమనుకోకుండా, ఎందుకంటే చాలా మంది కాలర్స్. ఏంటండి? చెప్తాను. ఓకే, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి, అక్కడ వచ్చేసి జగన్ చంద్రబాబు నాయుడు రావాలండి. ప్రతి మీటింగ్ లో రైతు బంధు రామ్ జై భీమ్ అని చెప్పుకుంటూ వచ్చిండండి. ఏ ఒక్కరు కూడా వినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక క్వశ్చన్ అడగాలి. అడగండి. మీరున్న చిలక పదవిని కొట్లాడకండి. నాకు అన్న నేనేమంటున్నా అంటే, మీరు చెప్పేదానికి ఇప్పుడు నాకు సంబంధం లేని విషయంలో లాగడం అనేది నాకు అక్కడ బాధ కల్పించి నేను వీడియో చేస్తాను అంతే. మాట్లాడుకోండి బాస్, అంటే ఇద్దరు కొట్లాడితే 300 లాభం అన్నట్టు. ఆయన కూడా మెసేజ్ పెట్టిన అంటే నాకు ఆ వ్యక్తి పరిచయం లేదు ఒకటి. రెండోది తెలంగాణ గురించి నీకేం తెలుసు ఏం తెలుసు అనే క్వశ్చన్ అడగడం వల్ల నేను రిప్లై ఇచ్చిన. ఇంకొకటి ఏంటంటే నేనే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినాం అనే పదాన్ని వాడిండు. నేను వాస్తవం ఏంది అనేది నేను మీరు అన్నట్టుగానే నేను కాల్ చేసి మాట్లాడా. వాస్తవాలు ఇవి బ్రదర్, కరెక్టే అన్న. నేనేమంటున్నా అంటే ఒక ఎలిగేషన్ వేసినప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒకే రంగంలో ఉన్నాం కాబట్టి వాస్తవం తెలుసుకోండి, అనవసరంగా నా మీద బురద జల్లకండి అని చెప్పే ప్రయత్నం చేస్తా అంతే. ఉంటాయండి కామన్ గా అప్ అండ్ డౌన్స్ అనేది, లూసుకులు అనేది ఉంటాయి. అవును, అది మనం తవ్వుకుంటే మూడో వ్యక్తికి జుట్టు ఇచ్చినట్టు అయిపోతుంది. ఇంకొకటి మీరు దాదాపు ఒక 400 మంది దాకా చూస్తుండే కావచ్చు అండి. అవును, యాక్చువల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చాలా ఈగలు వీపుతున్నారు. 90% పొలిటికల్ లీడర్ కి కాళేశ్వరం గురించి ఈగ తెలియదు, తోక తెలియదండి. అవును, ఏ ఒక్క మినిస్టర్ గాని మైక్ పట్టుకొని కన్నెపల్లి పంప నుంచి మల్లన్న సాగర్ వరకు నోటికి చెప్పానండి. ఒక 20-30% కూడా చెప్పలేడు. యాక్చువల్ గా ఇది కేసీఆర్ డిజైన్ కాదండి, చరిత్ర చూడమనండి. రాణి రుద్రమ్మదేవి ప్రాజెక్ట్ అండి. ఆమె అప్పుడు మొదలు పెట్టింది. మొదలు పెడితే ప్లేగ్ వ్యాధి వచ్చి కొన్ని వేల మంది చనిపోయానండి. అది భయపడి సంథింగ్ చేతబడి ఇట్లాంటి అని చెప్పి అందరు పారిపోయి వచ్చారు. ఒకవేళ అప్పుడు కనుక ప్రాబ్లం రాకపోతే ఆమె అక్కడ కడుతుండే. ఆ డిజైన్ తీసుకొని ఈయన కట్టిండండి. ఓకే, అవి 2-3 జీవనదులు, గోదావరి, ప్రణహిత, అంతర్వాహిని, సరస్వతి నదులు. అవి 24 hours 365 days పోతూనే ఉంటాయి. ఇది విషయం అండి. థ్యాంక్ యూ అండి. చాలా మంది వెయిట్ చేస్తుంటారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో హలో అన్న నమస్తే. రంజిత్ అన్న నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సంతోష్ కుమార్ అన్న, మోనా మార్కెట్ లో కిరాణా షాప్ ఉంది. చెప్పన్నా. ఏమి అన్న, మనము టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ వాళ్ళు చిన్న దగ్గర అంటే నేను వ్యాపారం చేస్తాను కాబట్టి నల్లగుట్ట, మహబూబ్ నగర్ వాళ్ళు వస్తారు. వాళ్ళనే నేను జస్ట్ ఎంక్వైరీ అడుగుతా, అంటే అనుకుందామని. కాంగ్రెస్ పరిపాలన మన టీఆర్ఎస్ పరిపాలన ఇస్తుందని అనుకుందామని అడిగితే వీళ్ళంతా ఇంతగానో కేసీఆర్ చేశారు. నేను ఒక వ్యాపారస్తులు లక్షల రోజు 1000 మందిని కలుస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ నల్గొండ అంటే వాళ్ళు నల్గొండ, మహబూబ్ నగర్ వాళ్ళంతా కేసీఆర్ ని అగ్నిస్తున్నారు. అయితే నేను ఒక రిక్వెస్ట్ నేను అడిగేది ఏం తెలుసానా, చెప్పన్నా. కేసీఆర్ ఏం మంచి పనులు చేసిండు, ఏం మిస్టేక్ చేసిండు, దాని మీద ఒక వీడియో తీయండి అన్న. మహబూబ్ నగర్ అక్కడ ఎక్కడికైతే మన కేసీఆర్ సార్ ఊరిపోయారో ఆ ఊరిలో
ఒక రోజు అక్కడ వీడియో తీయండి తప్పకుండా అన్న. ఎందుకంటే చాలా చేసింది సార్. నేను చెప్తున్నా ఆయన మనకి ఒక దేవుడు ఏమని అనుకోండి. ఏ సీఎం అయినా ఇప్పుడు మన దగ్గర వైఎస్ఆర్ ఉండే ఆయన మనం దేవుడా దేవుడా అని అనుకుంటాం. అతను ఆయన చనిపోయిన ఇప్పుడు మనం ఆయన గురించి మనం మాట్లాడే హక్కు లేదు. ఆయన దగ్గర కూడా కుంభకర్ణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేశారు. ఇప్పుడు ఈయన కేసీఆర్ మీద అంటున్నారా నిజమా వద్దామా నాకైతే 100% చేయడు. ఎందుకంటే ఆయనకు మనకు తెలంగాణ తెచ్చిచ్చిన ఆయన చేసే ప్రసక్తే లేదు నాకు తెలిసి. అదంతా నిందేలని నేను అనుకుంటున్నా. ఆయన అభిమానం కాదు, నేను చూస్తున్న వీడియోస్, మీరు చాలా వీడియోస్ చూస్తున్నా, ఇప్పుడు కాదు 1-2 ఇయర్స్ చూస్తున్నా నాకు తెలిసిన పర్సన్. ఇక వాళ్ళ తీర్మానం వాళ్ళే కూడా చూస్తాను, వాళ్ళే నేను రిజెక్ట్ చేస్తాను. మాక్సిమం నేను చూసినప్పుడు నీ లైక్ కొట్టుకుంటూనే వస్తా. కేసీఆర్ ఏం చేశారు ఏం లేదు అప్పుడు వీడియో చేయండి చేస్తాను తప్పకుండా. నాకు తెలిసి మీరు 50% 60% అట్లా అని కేసీఆర్ చేసిన అభివృద్ధి అయితే 82% మీద ఉంటదన్న. ఏం మిస్టేక్ చేసిందంటే దళిత బంధు ఒకటి, ఆ ధరణి ఒక తప్పు, అలా మిస్టేక్ ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నాం అలా మనకు అనవసరం ఆయన ఇష్టం అది. అదొకటి. ఇంకొకటి ఆయన ఒక్క మాట మాట్లాడమన్నా బయటకు వచ్చి చేస్తాను అంటే ఆ పిలుపు గురించి వెయిట్ చేస్తున్నాం. చాలా వేసిందన్నా నేను చుట్టుపక్కల కూడా చూసా. 10th ఇంటర్ చదివినా కూడా ఒకప్పుడు 5,000 హౌస్ కీపింగ్ పని చేసేటోళ్ళు ఉండే మన ఏరియాలో. హైదరాబాద్ చిక్కినోళ్ళ 5,000 హౌస్ కీపింగ్ పని చేసేటోళ్ళు ఇప్పుడు 10,000 12,000 కాల్ సెంటర్ లో ఐటీ జాబ్స్ చేసుకుంటున్నారు, లైఫ్ లో నడిపించుకుంటున్నారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐటీ ఉంటే కార్ రిజెక్ట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు మాక్సిమం జాబ్ చేస్తాడు, ఒక ఇల్లు ఉంటదన్న, ఇంట్లో 10,000 కిరాయి పెట్టుకో, అతనికి ఒక సంపాదించి ఒక 20,000 పెట్టుకో, ఐటీ కట్ అవుతుంది. ఇంటి కిరాయి దానికి చదువులో 18,000 అవుతాయి. ఆ 2,000 మిగులుతాయి. ఆ 2,000 చూసి ఐటీ కట్టిందని చెప్పి అవి రిజెక్ట్ చేసాడు కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఇస్తాను హామీలు కూడా అలా ఇవి కోతలు పెట్టుడు కూడా తప్పు. నేను అవన్నీ చూస్తున్నా కాబట్టి చెప్పబోదని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు అందుకని. హలో హలో నమస్తే అండి, మేము పేరపల్లకి ఫోన్ చేసాం సార్. చెప్పండి చెప్పండి. ఇదేందయ్యా సార్, మాకి చాలా కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు. ఈ కరెంట్లు ఏంది, పొలాలు ఇప్పుడు నాట్లు వేసుకోవాలి, తెల్లవారులు ఏ టైంలో పడితే ఆ టైంలో పోతున్నాము. అది పని వస్తుందో ఏది వస్తుందో, ఏడ గుర్తుకొని వస్తామో ఏడ పడిపోతామో. కరెంటు కష్టాలు చాలా వస్తున్నాయి సార్. రైతు బంధు పడలేదు ఇంతవరకు. మేము ఎట్లా పెట్టుకోవాలి పెట్టుబడులు, మాకు పేదవాళ్ళం మేము. థ్యాంక్ యూ అండి. హలో హలో అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కామారెడ్డి కూడా అన్న, జనగాం జిల్లా దిగట్ల మండలం. చెప్పండి అన్న. అన్న ఏందన్నా ఇంకా రైతు బంధు వాళ్ళలేదు, కరెంటు కోతలు మొత్తం. మొన్న ఇంటికి పోయొచ్చే అన్న, ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా కూడా బస్సులా ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా అన్న మాకు. అసలు మొన్న హైదరాబాద్కి వస్తానికి మినిమం సాయంత్రం పట్టిందన్న మాకు. బస్సులు కూడా తక్కువ చేసిండు మొత్తానికి. ఇట్లుంది ప్రభుత్వం. ఓకే, మార్పు రావాలి అంటే ఈ మార్పు వచ్చిందన్న మన తెలంగాణలో. ఎట్లున్న తెలంగాణ ఎట్లయిందో ఒకసారి అసలు ఎవరి చేతిలో పెట్టామో మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం తెలుసా అన్న. థ్యాంక్ యూ అన్న. హలో 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 సార్, నమస్తే అండి. నమస్తే సార్. నేను మాది చెవల మండల్ అల్లాడ గ్రామం. చెప్పండి. మాకు భూమి లేదు, ఏం లేదు సార్. మాకు ఒక కూతురు, ఇక మా భార్య పేరు మీద 6 గుంటల భూమి ఉంది సార్. ఇక నాకు పింఛని రావాలి కదా సార్. ఇప్పుడు 56 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా సంవత్సరం అయితే 50 అయితే ఉండొచ్చు. మ్యారేజ్ అయిపోయింది. ఇక ఏం పరిస్థితి లేకుండా ఉన్నా సార్. నేను ఇక ఇట్లే కూలి పని చేసుకుంటూ ఉంటా సార్. రెడ్డి అయి పుట్టినందుకు ఇది అది పరిస్థితి సార్ నాకు. ఓకే, ఎందుకంటే నా
భూమి లేదు ఏం లేదు సార్. 6 గుంటల భూమి మా భార్య పేరు ఉంది. ఇలా మీ ఆధార్ నెంబర్ అన్ని తెలుస్తుండొచ్చు. మా భార్య పేరు 6 గుంటల భూమి ఉంది, ఇల్లు ఒక పారు ఉంది సార్. అంతే సార్. నాకు ఒకటి పింఛని అదొక్కటి చేస్తే మంచిగా ఉంటుంది సార్. మీరు ఓకే అక్కడ అడిగిలా అధికారులను ఏమన్నారు వాళ్ళు? చేస్తామన్నారు సార్. ఇక అవన్నీ ఇక రేవంత్ రెడ్డికే గుర్తుండాలి అవన్నీ. ఇక మేము లేని పరిస్థితి, ఇక కూలి పోతూనే బతుకుతున్నాం మేము. ఇక అందు గురించి చెప్తాను సార్. నువ్వు నెంబర్ ఇచ్చినందుకు మాట్లాడుతాను సార్. నువ్వు తప్పనుకో, నన్ను ఏమనుకో సార్. అట్లా ఏం లేదే, కష్టం చెప్పడంలో తప్పేమన్నా? నాకు ఒకటి పింఛని ఒకటి అడగండి. మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళండి, పోయి కంప్లైంట్ చేయండి. హలో నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అన్న. చెప్పండి అన్న. కాల్ తీసుకుంటప్పుడు జై తెలంగాణ అన్న, జై తెలంగాణ అనండి అన్న. ప్రతి కాల్కి అనలేం కదా అన్న. అంటే కొద్దిగా అంటే బాగుంటుందేమో, ప్రజల చైతన్యం వస్తుందేమో. మళ్ళీ చేస్తున్నాం ఆ ప్రయత్నం, మీరు చేయాల్సిందన్న. మేము ప్రతి కాల్కి అనలేం కదా. ఒక్క చిన్న పదమన్న తెలంగాణ, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి అన్న. మొదట్లే అన్నాం, అయిపోతుంది అది. మీరు బయట చేయాల్సిన పోరాటం. జై తెలంగాణ అని ప్రతి కాల్కి అన్న. నేను చేసే జర్నలిజం కదా అన్న. ప్రజలకు ఎందుకు అవగాహన లేదన్న? రాష్ట్రం వచ్చిన ప్రజలు తెచ్చుకున్న ప్రజలకు ఎందుకు అవగాహన ఉండదు అన్న? మీరు కాల్ చేసినప్పుడు జై తెలంగాణ అంటే నేను జై తెలంగాణ అట. నేనే స్వయంగా అందరితో జై తెలంగాణ అనలేను కదా. ఖచ్చితంగా నేను స్టార్టింగ్ చేసేటప్పుడు లైవ్లో ఇక నుంచి అంట. ఓకేనా అన్న? ఓకే. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నాది మెదక్ డిస్ట్రిక్ట్, నేను ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నా అన్న. చెప్పండి అన్న. అన్న మీకు ఎప్పటి నుంచో మీకు కాల్ ట్రై చేస్తున్నాను నేను. చెప్పండి అన్న. ఇది ఫ్రీ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏందన్నా? లాభం లేదు, ఏం లేదు, కొట్టుకుంటారు చాలా మంది. ఒక మహిళ అయితే పోయిన మండే రోజు అన్న నేను బండి నడిపిస్తా సార్, నా మెదక్ డిస్ట్రిక్ట్ అది. అయితే అన్న బాగా ఘోరం అన్న. పిల్లలు చూడకుండా చీట్ల కోసం మాడలు గొడవ పట్టుకుంటారు అన్న.